సో మరి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద. 1,00,000 కోట్లు సంపాదించారు, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2,000 కోట్లు ఇస్తే సొమ్మేం పోతున్నట్టుగా మాట్లాడారు. సో ఏంటి నిజంగా అట్లా ఇవ్వాలి మరి, అదే డబ్బులు ఉంటే ఏమిటి తప్పే ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ దగ్గర సిగరెట్ డబ్బా కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఈరోజు 1,00,000 కోట్లు వచ్చాయి. ఎట్లా వచ్చాయి? అవినీతి పనులే కదా. పోనీ అఫీషియల్గా నువ్వు ప్రకటించుకున్నావు కదా, నా దగ్గర మా పార్టీ ఫండ్లో 1000 కోట్లు ఉన్నాయని ప్రకటించావు. రాజీవ్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడు? సర్దేశాయ్ అన్నాడు, కొత్తగా థర్డ్ ఫ్రంట్ అయితే ఎమర్జ్ చేసి ముందుకు తీసుకొస్తున్నాడో ప్రయత్నం చేస్తున్నాడో దానికి తనను కన్వీనర్ చేస్తే దేశం మొత్తంలో ఎలక్షన్ ఖర్చు నేను పెట్టుకుంటా అన్నట్ట. మరి ఎంత డబ్బులు ఉంటే ఆ మాట అనాలి, ధైర్యం ఉండాలి. ఏమీ లేదు భయ్, మేము అనుకునేది తప్పు. నువ్వు చెప్పిన 1000 కోట్లు మనం అఫీషియల్గా మా పార్టీ రిచెస్ట్ పార్టీ, మా దగ్గర అఫీషియల్గా 1000 కోట్లు తీసి పంచు అక్కడ పబ్లిక్కి. 900 కోట్లు 100 పెట్టుకో, మళ్ళీ ఇస్తారు నీకు. ఇంతకంటే అవసరం ఏముంటుంది పబ్లిక్కి? మా సీఎం 2,000 అంటున్నాను, కనీసం 900 ఇవ్వండి, అఫీషియల్ వైట్ మనీ అంటున్నాను నేను. సీఎం రిలీఫ్కి చెక్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళు 500 కోట్లు ఇస్తున్నారు, ఎంత సంతోషపడతాం మనం. బాగా కేసారు ఇచ్చాడు. మీరన్నా అది అన్అకౌంటెడ్ వెల్త్ 1,00,000 కోట్లలోంచి 10,000 కోట్లు ఇస్తే ఇంకా సంతోషం. అది ఒప్పుకున్నట్టయితే జరిగే పని ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటారు కూడా. సో ఉన్నాయి 1000 ఉన్నాయన్నావు కదా, 500 కోట్లు ఇవ్వయి, సంతోషిస్తాం. వాళ్ళు కూడా మెచ్చుకుంటారు కదా. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకుంటే మరి ఎలక్షన్స్ కూడా ముందు సన్నాహాలు అన్నీ రెడీ చదువుతున్నారు. కానీ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మరి ప్రజలకు ఏం చెప్పి వెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఒక హైడ్రా అన్నా కదా, హైడ్రా అనేది మాకు బాగా సిటీలో లాభం అండి. మీరు ఎవరు ఆపలేరు, మేము గెలుస్తున్నాం. ఇక్కడ సిటీకి పోయిన తర్వాత దాటిన తర్వాత ఈ హామీలన్నీ చర్చకు వస్తాయి. ఎలక్షన్ పోయే లోపల ప్రతి హామీని మేము నెరవేర్చుకుంటాం. ఎక్కడో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాం. హామీ నెరవేర్చడం గ్యారెంటీ. కాబట్టి మీరు అనుకుంటే లోకల్ పడేది ఇంపాక్ట్ పడి మాకు నష్టం అయింది సిటీలో, సిటీ లాభం అయ్యే ఊళ్ళలో నష్టపోయేది లేదు. మాకు లాభం అక్కడ కూడా జరుగుతుంది, ఎందుకంటే హామీలు నెరవేరుస్తాం. ఎక్కడో తెస్తాం. మన కనుక జస్ట్ బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తీసుకొచ్చి రుణమాఫీని ఇంప్లిమెంట్ మేము చేసినట్టు కొంత స్టార్ట్ చేశాం కదా. కానీ ఎందుకో మేము అనుకున్న పద్ధతిలో ఆ ఓట్ ట్రాన్స్ఫర్ తెలివిగా బీఆర్ఎస్ బీజేపీకి చేసింది కాబట్టి మాకు నష్టం జరిగింది. అది ట్యాక్ట్ఫుల్గా చేశారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గెలవకపోతే మేము గెలవద్దు. ఓకే, మేము ఓడినా పర్లే కానీ శత్రువు గెలవద్దు అనుకున్నాడు. ఆ రోజులో మొత్తం ఓట్లని టైవర్ట్. అందరూ చెప్తే వింటారని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది ఓట్ ట్రాన్స్ఫర్ అయిపోయిందట. దానివల్ల 8 సీట్లు వచ్చాయి అక్కడ. మాతో సమానంగా 88 అంటే మామూలు విషయం కాదు. అదే కదా. సో అంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే బీజేపీ కూడా బలం ఉంది తెలంగాణలో అనేది. నేను బీజేపీకి వైస్ ప్రెసిడెంట్గా 3.5 ఏళ్ళు ఉన్నా. ఆ తర్వాత 4 ఏళ్ళు ఉన్నా ఆ పార్టీలో. సంస్థాగత నిర్మాణం గ్రామాల్లో లేదు. ఈరోజు కూడా బీజేపీ లేదు. ఉంటే మునుగోడులో రాజగోపాల్ ఓడిపోడు. మునుగోడులో రాజగోపాల్ బై ఎలక్షన్స్ రాజీనామా ఇప్పుడు వచ్చాయి. ఇవన్నీ కూడా వాతావరణం మారింది. క్యాల్కులేట్ చేసుకుందాం, 8x7 రావాలి. అవి లేవు. అన్ని ఎమ్మెల్యేలు ఉంటే రావాలా, లేరు. ఎమ్మెల్యేలతో మీకు ఎట్లా ఏం పంపిస్తా నేను చెప్పా కదా. వీటిని ఇదొక రకంగా చూస్తారు, అదొక. అప్పుడున్నప్పుడు పద్ధతిలో బీజేపీ మంచి స్ట్రాంగ్ ఉండే, మీరంటే చాలా కరెక్ట్. కానీ ఒక ఊపు లేచి ట్రయాంగులర్ కాంటెస్ట్ 30 అనుకున్నాం అందరం. 88 కలిపితే ఎవరికి 35 to 40 మధ్య వస్తాయి అనుకున్నాం 3 పార్టీలకి. ఈసారి హంగ్ అసెంబ్లీ అనుకున్నాం. ఎవడిని కలుస్తాడో అది వచ్చుంటే చరిత్ర చెప్పేది. కానీ కొలాప్స్ అయ్యి వాళ్ళు 0 అయిపోయారు. 8 వచ్చాయి. దానికి కారణం మేజర్ రీజన్ ఏంటంటే బండి సంజయ్ని అనవసరంగా ముట్టుకున్నారు. బండి సంజయ్ ఉన్నంత బండి సంజయ్ని గెలకపోతే కథ వేరుండేనా? బ్రహ్మ హంగ్. నేనే చెప్తున్నా, కాంగ్రెస్ నుండి చెప్తున్నా, మాకు ఆ సీనే లేదు. అది ఎప్పుడైతే కొలాప్స్ మీ పార్టీకి అనుకుని వరంలాగా భావించింది, ప్రకృతి మీకు సహకరించింది గట్టిగా. బండి సంజయ్ కొలాప్స్ కాగానే కాంగ్రెస్ లేచింది. అది వాళ్ళ తప్పదు. అది వాళ్ళ స్వయం